ఈరోజు పొద్దున్న లేయంగానే మా చింటుగాడు తెగ బాధపడిపోతున్నాడు. ఏమైందిరా చింటూ అని అన్నాను. అట్లా కాదు బ్రో, నేను జర్మనీకి వద్దాం అనుకున్నాను. నేను చేసిందేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కానీ జర్మనీ మొత్తం ఈ కార్ల కంపెనీలు, ఆటోమోటివ్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్స్కే ఫేమస్ అని అన్నాడు. ఊరే బాబు, నువ్వు ఇందుకా బాధపడుతుంది, నువ్వు ఒకసారి వచ్చి నన్ను అడిగితే నేను చెప్తాను కదరా అన్నాను. అవును బ్రో, నేను అడుగుదాం అనుకున్నా, నువ్వు పడుకొనే ఉన్నావు అంటే అదే లేచిన తర్వాత చెప్తాను కదరా అన్నాను. అని చెప్పంగానే ఆడు, బ్రో నాకు ఏం అర్థం కాకుంది, ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నేను జర్మనీ రావాలనుకుంటున్నాను, వస్తే ఆపర్చునిటీలు ఉంటాయా ఉండవని అన్నాడు. అని అనగానే ఆటోమోటివ్ కంపెనీ అయినా, సివిల్ రిలేటెడ్ కంపెనీ అయినా, కోర్ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఎవరికైనా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఖచ్చితంగా కావాలి. అండ్ వీటితో పాటు ఈసీలో నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయినా, సివిల్ నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయినా, మెకానికల్ నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వర్క్ చేస్తారా చింటూ అని చెప్పంగానే మా చింటుగాడు ఫుల్ హుషారైపోయి, నేను సరదాకే సాఫ్ట్వేర్ కంపెనీలు అప్లై చేసుకునేటని, అట్లాంటి నువ్వు ఆటోమోటివ్ కంపెనీలు, సివిల్ కంపెనీలు కూడా అంటున్నావు, మళ్ళీ చూసుకో అని అన్నాడు. నాకే వార్నింగ్. వీడితో నాకెందుకులే అనుకుని లైట్ తీసుకున్నా. ఓకే టాపిక్లోకి వస్తే, సాధారణంగా 4 ఏళ్ల ఇంజనీరింగ్ జీవితంలో 3 రకాల ఫేస్లు ఉంటాయి అండ్ 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఏదో ఇట్లా గడిచిపోతే చాలు అనుకున్న బ్యాచ్ ఒకటి, ఇది ఒక టైప్ ఫేస్ 1. గడిచిపోయిన చాలు ఇంకా రిలాక్స్ అయిపోదాం అనుకునే బ్యాచ్ ఒకటి. అమ్మ బాబోయ్ రిలాక్స్ అయిపోయిన చాలు, ఫైనల్ ఇయర్ వచ్చేసింది, ప్రాజెక్టులు చేయాలి, మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళు మాస్టర్స్ ఆలోచనలు, లేకపోతే ప్లేస్మెంట్స్ ఉన్న వాళ్ళు ప్లేస్మెంట్ ఆలోచనలు, ఇట్లా ఫుల్ గందరగోళంలో హడావిడిలో అయిపోతారు. ఇట్లా 3 ఫేసెస్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. మా కెమెరామెన్ చింటుగాడు కూడా అదే కేటగిరీకి చెందినోడే. వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, నేను మాట్లాడబోయేది ఇంజనీరింగ్లోనే ద మోస్ట్ కలర్ఫుల్ బ్రాంచ్ గురించి, అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. రంగయ్య సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్య. మీతో మాట్లాడుతున్నది మన సెట్ బాయ్ చింటూ, అదే కెమెరామెన్ చింటూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. ఇందాక నేను చెప్పినట్టు మీతో మాట్లాడుతుంది మనీ. సిఎస్ఎస్ ఎట్లయినా బాగుపడాలని ఆలోచిస్తున్న మన చింటూ. అండ్ ఎస్, వీడియో స్టార్ట్ కాకముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటిదంటే, మీరు సిఎస్లో ఉన్న, ఐటీలో ఉన్న, మెకానికల్లో ఉన్న, సివిల్లో ఉన్న, ట్రిపుల్ ఉన్న, ఈసీలో ఉన్న, ఏ బ్రాంచ్లో ఉన్న వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. బికాస్ ఇది వాళ్ళకొక్కటే రిలేటెడ్ వీడియో కాదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను చేసింది మెకానికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్లో చేస్తుంది ఆటోమోటివ్ ఇంజనీరింగ్, బట్ నా ఇంటర్న్షిప్లో నేను చేస్తుంది డేటా అనాలిసిస్ టాస్క్. సో నేను నేను కంప్యూటర్స్లోనే పనిచేస్తున్నాను, ఒక సిఎస్ ఇంజనీర్ చేసే రిలేటెడ్ టాస్క్ మీద. సో నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏ బ్రాంచ్ అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్తే, ఈరోజు నేను మొత్తం 5 టాపిక్స్ గురించి మాట్లాడతాను. ఒకటి ట్రెండింగ్ టెక్నాలజీస్ గురించి, అవి ఆఫర్ చేసే యూనివర్సిటీస్ గురించి. 2 మీ బెస్ట్ కోర్స్ సెలెక్షన్ గురించి. 3 మీ ఎంత జీపీఏ ఉంటే బెటర్, మీ ప్రొఫైల్ ఎట్లా కనిపిస్తే బెటర్. 4 కంపెనీస్ గురించి, అవి ఆఫర్ చేసే శాలరీస్ గురించి, అంటే బేసిక్ పే గురించి. 5 వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డైరెక్ట్గా మాస్టర్స్ లేకుండా జాబ్ని ఎట్లా తెచ్చుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా సిఎస్ గురించి మాట్లాడుకుంటే, సిఎస్ అనేది కోర్ బ్రాంచ్ అనుకొని ఇట్లా వీటి నుంచి చాలా స్పెషలైజేషన్స్ వస్తాయి. ఒక సిఎస్ అనే కాదు, ఏ బ్రాంచ్ గురించి అయినా. ఇప్పుడు మనం స్పెషల్గా సిఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, చిన్నప్పుడు అందరు ఫ్యామిలీ ట్రీ గీసింటారు కదా, అవ్వ తాత, వాళ్ళ పిల్లల నుంచి పిల్లలు, వాళ్ళందరికీ రిలేషన్స్, అత్త మామ, పెద్దమ్మ పెద్దనాన్న, ఇట్లా చాలా రిలేషన్స్ వస్తాయి కదా. సేమ్ థింగ్ సిఎస్ అనేది కోర్ సబ్జెక్టే అప్లై చేస్తాయి. ఇగో సిఎస్ అంటే తాత, మరి అవ్వెక్కడ నడకండి, నాకు కూడా తెలియదు, జస్ట్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను అంతే. సో ఫస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్, ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ న్యూరల్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిమ్యులేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంబెడెడ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, నెట్వర్క్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సెన్సార్ ప్రోగ్రామింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇట్లా నేను మాట్లాడితేనే జస్ట్ 15 వచ్చినాయి. అండ్ నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ మంచి ట్రెండింగ్ టెక్నాలజీ అండ్ మ్యాక్సిమం కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. ఎస్పెషల్గా సైబర్ సెక్యూరిటీకి, డేటా అనాలిసిస్ టాస్క్ రిలేటెడ్ వాటికి చాలా ప్రోగ్రామ్స్ అయితే, చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఈ 2 జస్ట్ ఎగ్జాంపుల్కే చెప్తున్నా. ఇవి కాక నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్, అది సివిల్ కంపెనీ అయినా, ఆటోమోటివ్ రిలేటెడ్ కంపెనీ అయినా, లేకపోతే వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయినా,
ఎనీ కంపెనీ బ్యాటరీ రిలేటెడ్ కంపెనీ అయినా, ఫ్యూయల్ సెల్ రిలేటెడ్ కంపెనీ అయినా, ఎనీ రిలేటెడ్ కంపెనీ అయినా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అండ్ ఈసీ వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా, చాలా ఆటోమోటివ్ కంపెనీస్లో ఈ కంప్యూటర్ సైన్స్లో స్కిల్డ్ వర్కర్స్ తక్కువ అయిపోయి మెకానికల్ ఇంజనీర్సే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్ నేర్చుకొని మరి చేస్తున్నారు. అండ్ మీరు అర్థం చేసుకోవచ్చు సిఎస్ వాళ్ళకి ఎంత మంచి డిమాండ్ ఉంది ఇక్కడ అని. అండ్ సో ఇట్లా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా స్పెషలైజేషన్సే ఉన్నాయి. అండ్ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలతో కూడా ఒకసారి షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కటే కాదు, జస్ట్ నోటితో మాట్లాడితేనే 15 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ కొంతమందికి ఏముంటుందంటే వెళ్ళి డైరెక్ట్గా కోర్ సబ్జెక్ట్ అంటే కంప్యూటర్ సైన్స్ అనే సెర్చ్ చేసి దాని మీద 2 కాలేజీలు 3 కాలేజీలే కనిపిస్తున్నాయని అనుకుంటారు. కాదు, ఈ స్పెషలైజేషన్స్ మీద కూడా చాలా కాలేజీలు ఉంటాయి. నాకు ఏం క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ స్పెషలైజేషన్స్లో అన్న వాళ్ళు మాత్రం కంప్యూటర్ సైన్స్ పిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అందులో డిఫరెంట్ మాడ్యూల్స్ చదువుకుంటారు. అట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ చదువుకున్నప్పుడు ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. దాన్ని ఇంటర్న్షిప్ చేసి థీసిస్ చేసి మీ ఫుల్ టైం కెరీర్ లాగా కూడా మీరు మార్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్ జనరల్గానే నేను మొత్తం చదువుకొని అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళకి సిఎస్. బట్ మీకు ఒక క్లారిటీ ఉంది, నేను ఈ ఫీల్డ్లోనే పనిచేయాలనుకుంటున్నాను, అప్పుడు మీకు ఈ స్పెషలైజేషన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే మీరు ముందు నుంచి ఒక క్లారిటీతో ఉన్నారని ఒక అర్థం. సిఎస్లో పాపులేషన్ ఎక్కువనే. ఈ సిఎస్ కేటగిరీ నుంచి మాస్టర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రూప్గా అప్లై చేసుకోండి. బికాస్ గ్రూప్లో నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది అండ్ ఎవరికి ఒక డౌట్స్ వస్తే ఒకరు క్లియర్ చేసుకోవచ్చు. లేదు నేను సోలోగా ఉన్నానంటే నేను ఒక ఎఫ్బి పేజ్ కమ్యూనిటీ క్రియేట్ చేసినాను, అక్కడికి వచ్చి జాయిన్ కండి. అక్కడ ఏంటంటే ప్రొఫైల్స్ గురించి మాట్లాడడం, లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడడం, నేను వెబినార్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాను. అండ్ ఇదేదో కన్సల్టెన్సీ రిలేటెడ్ కాదు, మొత్తం మన కమ్యూనిటీ ఉంటుంది. మనం డిస్కస్ చేసుకుంటాం ప్రొఫైల్స్ గురించి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ జర్మన్ రిలేటెడ్ అప్లికేషన్స్ని మనమే ఓన్గా అప్లై చేసుకోవచ్చు, సో దట్ పైసలు కూడా మిగిలించుకోవచ్చు కన్సల్టెన్సీకి పోయే దాని నుంచి. మనకి ఈ కేటగిరీలో ఆ గ్రూప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రెండో విషయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యూనివర్సిటీస్ గురించి నేను మళ్ళా చెప్తున్నాను. యూనివర్సిటీస్ అనేది ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నా మంచి యూనివర్సిటీయే, తోపు యూనివర్సిటీయే. కాకపోతే కొన్ని రినౌండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంతే. ఇది మంచిది ఇది చెడ్డది అనేది అయితే ఏం లేదు. అండ్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటే TU మ్యూనిక్, RWTH ఆకన్, యూనివర్సిటీ ఆఫ్ రోస్టక్, యూనివర్సిటీ ఆఫ్ లియర్, ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, TU డార్ట్మండ్, యూనివర్సిటీ ఆఫ్ బాన్, TH ఇంగోల్స్టాట్, FAU ఎర్లాంగన్, నార్డ్హౌజన్ యూనివర్సిటీ, ఇట్లా చాలా రకాల యూనివర్సిటీసే ఉన్నాయి. అండ్ ఎవరైనా మిస్ అయితే కిందనే డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అయిపోండి మిస్ అవ్వకుండా. అండ్ నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్క కోర్స్ గురించి, లేకపోతే ఈ స్పెషలైజేషన్ గురించి, ఇవి ఆఫర్ చేస్తున్న కాలేజెస్ గురించి నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి కింద లింక్లో అటాచ్ చేస్తాను. అండ్ నేను వీటి కోర్సెస్ గురించి, స్పెషలైజేషన్స్ గురించి ఇన్డెప్త్గా నేను నా FB కమ్యూనిటీ పేజ్లో అయితే మాట్లాడుతుంటాను. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా మిస్ కాకూడదు ఆ వెబినార్స్ అంటే వచ్చి జాయిన్ అయిపోండి మన FB కమ్యూనిటీలో. అండ్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఎవరికైనా పెద్ద నాలెడ్జ్ లేకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి జర్మనీలో అని. మిస్ అవ్వకుండా ఆ వీడియో చూసేయండి. దాంట్లో నేను ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఈ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఎట్లా వర్క్ అవుతుందో నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. పైన కార్డ్స్లో లింక్ అటాచ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మూడో టాపిక్ గురించి మాట్లాడుకుంటే నాకు ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, నేను నా ప్రొఫైల్ ఎట్లా కనబడాలని. బేసిక్గా మాట్లాడుకుంటే సిఎస్ మీద కాంపిటీషన్ చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ కనిపించే సిఎస్ కోర్సెస్లో ఇండియన్ డామినేటెడ్ క్లాసెస్ ఎక్కువ కనిపిస్తాయి, ఆర్ ఏషియన్ డామినేటెడ్ క్లాసెస్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మీ ఓవరాల్ జీపీఏని మీరు అట్లీస్ట్ 8 పాయింట్స్ నుంచి ఎంత పుష్ చేసుకుంటే అంత బెటరు. నేను మళ్ళీ చెప్తున్నా, 8 మీద ఎంత ఉన్నది మీకు బోనస్సే. అండ్ దాని తర్వాత అదే కాకుండా మీరు మినీ ప్రాజెక్ట్స్ సిఎస్ రిలేటెడ్లోనే చేసి, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సిఎస్లోనే చేసి, తర్వాత పేపర్ పబ్లికేషన్స్ వాటి మీద వేసి, కాలేజ్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇప్పుడు హ్యాకథాన్ లేకపోతే కోడ్ టెక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిలో పార్టిసిపేట్ చేసి దాని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ మీరు కలెక్ట్ చేసినారంటే మీ ఓవరాల్ ప్రొఫైల్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే జీపీఏ ఒక్కటే మ్యాటర్ చేయదు, ప్రొఫైల్ అంటే ఇవన్నీ కలిపితేనే ప్రొఫైల్ అంటారు. అండ్ ఎవరైతే 4 years బీటెక్ అయిపోగొట్టుకొని ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకుందాం అనుకున్నారో వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మాస్టర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు కొంచెం స్టూడెంట్ జాబ్స్ వీటివి అప్లై చేసుకోవడం ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మీకు మంచి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలోనే అని. అండ్ ఎవరైతే ఫ్రెషర్కి వచ్చి ఉన్నారో మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బేసిక్గా కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ చేసి దాని నుంచి స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పీరియన్స్తో వచ్చిన బెనిఫిట్టే, ఎక్స్పీరియన్స్ లేకపోయి వచ్చిన బెనిఫిట్టే. ఎందుకంటే
మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు, అంతే తేడా, ఒకరు ముందు ఒకరు వెనక అంతే. అండ్ 4వ టాపిక్ మాట్లాడుకుంటే ఇక్కడ కంపెనీస్ అవి పే చేసే యావరేజ్ శాలరీస్ గురించి, అండ్ ఇది కాక జర్మన్ ఎంత అవసరమో నేను చెప్తాను. సో కంపెనీల గురించి మాట్లాడుకుంటే ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, అది సిఎస్ కంపెనీ కానీ, ఆటోమోటివ్ కంపెనీ కానీ, కోర్స్ సివిల్ రిలేటెడ్ కంపెనీ అయినా కానీ, ఎవరికైనా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అనేది నెసెసిటీ ఉంది. అండ్ కొన్ని టాప్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే ఫోక్స్వాగన్, BMW, Audi, Benz, SAP, Bosch, ఇన్ఫోసిస్, DLR, ఎయిర్బస్, ఫ్రాన్హోఫర్, IBM, BSI, ఇట్లా చాలా కంపెనీసే ఉన్నాయి. అండ్ నేను మాట్లాడినవన్నీ టాప్ కంపెనీస్. ఇవి కాక టైర్ 2, టైర్ 3 కంపెనీస్ అని ఉంటాయి. అండ్ ఇవి కాక వీటి సప్లయర్స్ ఉంటారు. మళ్ళీ సప్లయర్స్లో కూడా టైర్ 2, టైర్ 3, టైర్ 1 సప్లయర్స్ అని ఇట్లా ఉంటారు. అండ్ వీటిని బేస్ చేసుకొని డెవలప్ అవుతున్న స్టార్టప్స్ కూడా ఉంటాయి. సో ఇవంతా చైన్ సిస్టమ్ అన్నట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి శుభ్రంగా ఉన్నాయి జర్మనీలో ఆపర్చునిటీస్. అండ్ మీరు యావరేజ్గా మాస్టర్ స్టూడెంట్ అయ్యి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా, అంటే మాస్టర్స్ అవ్వంగానే ఫ్రెషర్గా మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దాదాపుగా సిటీ డిపెండెంట్ భయ్య 48,000 యూరోస్ నుంచి 62,000 యూరోస్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ కంపెనీస్ అయితే 58-60 వరకు పే చేస్తాయి. అండ్ ఈ సప్లయర్స్ లేకపోతే ఈ టైర్ 1 ఈ సప్లయర్స్లోనే టైర్ 2, టైర్ 3 కంపెనీస్ అయితే ఇవన్నీ 48 నుంచి 55 లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ట్యాక్సెస్ అన్నీ కట్ అయిపోయి అట్లీస్ట్ మీ చేతిలో ఒక 2,500 యూరోస్ అన్నా ఉంటాయి. యావరేజ్ పే గురించి మాట్లాడుతున్నాను నేను. సో 2,500 యూరోస్, ఇవన్నీ కట్టింగ్స్ అన్నీ పోయి మీకు మిగిలే డబ్బులు. అండ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే ఐటీలో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఇంగ్లీష్లోనే నడుస్తుంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ A2 వరకైనా నేర్చుకోండి. బికాస్ జర్మన్ అనేది మీకు ఈ సొసైటీలో ఇంటిగ్రేట్ కావడానికి హెల్ప్ అవుతుంది. 2 కంపెనీలో కూడా కొలీగ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఆఫ్టర్ వర్క్. అండ్ 5th టాపిక్ గురించి మాట్లాడుకుంటే భయ్య నేను మాస్టర్స్ చేయను, ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డైరెక్ట్ జర్మనీలో కంపెనీలో ల్యాండ్ అయిపోవాలి అని అనుకుంటున్న వాళ్ళ గురించి. జింగ్లో వెతికినా, లింక్డ్ఇన్లో వెతికినా టాప్ కంపెనీస్కి అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేసిన వాళ్ళకి ఎక్కువ కన్సిడరేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ కన్సిడరేషన్ ఉంటుంది కానీ చాలా తక్కువ. అది నన్ను అడిగితే కొంచెం టైం వేస్ట్ అని చెప్తా. మీరు ఏం చేస్తారంటే సప్లయర్స్లోనే టైర్ 2, టైర్ 3 సప్లయర్స్ లేకపోతే ఈ స్టార్టప్స్ ఉంటాయి కదా, వీటికి అప్లై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఎక్కువ దేకే ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చేసిన టెక్నాలజీ, మీరు అప్లై చేసే పోస్ట్ రిలేటెడ్ టెక్నాలజీ ఒకటైతేనే మీరు కన్సిడరేషన్లోకి వస్తారు. ఇది మీరు ఏదో చేసి ఇంకేదో అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంత ఈజీగా వర్కౌట్ కాదు. అండ్ అది టైం వేస్టే. సో వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ పెట్టుకోండి, మీ ప్రొఫైల్ మంచిగా పెట్టుకోండి. అండ్ మీ మేనేజర్ నుంచి మంచి LOR తీసుకోండి, రికమెండేషన్ లెటర్. సో దట్ అది హెల్ప్ అవుతుంది. సో మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక లెటర్ ఉంటుంది. సో మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తూ అందులో ఉంటుంది. సో అది మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను చెప్పింది ఓవరాల్ ఒక బేసిక్ వ్యూ గురించి. అండ్ ఇన్డెప్త్గా కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ ఇంకేంటి మరి, వెళ్ళొస్తా, బాయ్.